today 9th class biology the third topic animal tissue discuss చేసుకున్నాం ఆల్రెడీ ఇందులోని ఎపిథెల్ టిష్యూ కంప్లీట్ టుడే డిస్కసింగ్ అబౌట్ కనెక్టివ్ టిష్యూ ఆల్రెడీ మనం డెఫినేషన్ కంప్లీట్ ఆర్గాన్స్ అండ్ మజిల్స్ బిట్వీన్ ఉన్నటువంటి కనెక్షన్ ఏమంటారంటే కనెక్టివ్ టిష్యూ అని చెప్తున్నాడు ఇక్కడ ఆర్గాన్ అండ్ మజిల్స్ బిట్వీన్ ఉన్నటువంటి యొక్క టిష్యూని కనెక్టివ్ టిష్యూ అని చెప్తున్నాడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్. ఫస్ట్ వన్ ఈజ్ ఏరియులర్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ, బోన్ టిష్యూ, కార్టిలేజ్ టిష్యూ, లిగ్మెంట్, టెండన్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏ కనెక్టివ్ టిష్యూ అని మనం ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాడు. చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఏరియల్ టిష్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఏరియల్ టిష్యూ ఇస్ వన్ ఆఫ్ ది కనెక్టివ్ టిష్యూ విచ్ జాయిన్ ద డిఫరెంట్ టిష్యూస్. ఈ యొక్క ఏరియల్ టిష్యూ అనేది కనెక్టివ్ టిష్యూ అని చెప్తున్నాడు. సో ఇది వేరియస్ కనెక్షన్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్తో మనకు కనెక్ట్ అయి ఉంటుందని చెప్తున్నాడు. ఇది హెల్ప్ ఇన్ ద ప్యాకేజ్ ఆఫ్ ది ఆర్గాన్స్. సో ఇక్కడ ప్యాకేజ్ ఆఫ్ ఆర్గాన్స్ తో ఫామ్ అవుతుంది. ఇక ప్యాకేజ్ ఆఫ్ ఆర్గాన్స్ మీన్స్ సో ఎక్కడైతే మనకి ప్యాకింగ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది వీటిని ప్యాకేజ్ ఆఫ్ ఆర్గాన్స్ అని చెప్తున్నాడు. సో ఇవి ఏం చెప్తున్నాడంటే సో ఫైబ్రోబ్లాస్ట్ అని చెప్తున్నాడు. ఇక ఫైబ్రోబ్లాస్ట్ నుంచి ఇక ప్యాకేజ్ ఆఫ్ మెటీరియల్స్ ని ఫైబ్రోబ్లాస్ట్. నెక్స్ట్ మనం చూసినట్టు ఇక్కడ ది హెల్ప్ ఇన్ ద ప్యాకేజ్ ఆఫ్ హెల్ప్ టు ద కీప్ ఆర్గన్ ప్లేస్ దీస్ ఆర్ కాల్డ్ ఫైబ్రోబ్లాస్ట్. ఈ యొక్క ఫైబ్రోబ్లాస్ట్ ని ఇక ప్యాకేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ద ఫైబ్రోబ్లాస్ట్. దీస్ ఆల్ ఆర్ ద బిలాంగ్స్ టు ద ఫైబ్రోబ్లాస్ట్ అని చెప్తున్నాడు. సో హియర్ the cells secrete the fibrous materials which hold the other tissue in the position. These cells also help in the repair and tissue when they are injured. So what is the importance of aerial tissue? This is the anyone injured the repair the body parts. So the importance for the aerial tissue repairing the any body parts. So the body parts injured అయితే ఇక బాడీ పార్ట్ ని ఏం చేస్తుంటే రిపేర్ చేసే కెపాసిటీ ఇక ఏరియల్ టిష్యూ ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్టయితే the cells are secreted for the various tissue in the other position of the cell called the help of the repair and tissue of the when they are injured. So ఎక్కడైతే బాడీ పార్ట్ ఇంజూర్ అవుతుందో ఇక బాడీ పార్ట్ ని రిపేర్ చేసేది ఏరియల్ టిష్యూ అని మనకు క్లియర్ గా తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ వన్ ది మజిల్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ అటాచ్డ్ టు ద స్కిన్ ద బోన్ by the tissue or type of tissue. You can see the type of tissue around the blood vessels or nerves. So ఇక్కడ ఎడిపోస్ టిష్యూకి ముందుగా మనకు ఒక విషయం చెప్తున్నాడు. సో ఇక బాడీ పార్ట్స్ మొత్తం కూడా ఇక బాడీ పార్ట్ అటాచ్ టు ద స్కిన్. ఇక బాడీ పార్ట్ మొత్తం దేనికి అటాచ్ ఉందా? స్కిన్ కి అటాచ్ ఉంది. సో ఇక అవుటర్ పార్ట్ ఏంటి మనకి స్కిన్. ఈ స్కిన్ కి అటాచ్ ఉన్న పార్ట్ ఏంటంటే సో ఇంటర్నల్ పార్ట్స్ మొత్తం కూడా మజిల్స్ మొత్తం కూడా ఇక స్కిన్ కి అండర్ ద అటాచ్ అని చెప్తున్నాడు. వై డూ పీపుల్ షివర్ ఇన్ ద more in a winter when they are younger? They in their special arrangement prevent the escape the heat ఎనర్జీ డ్యూరింగ్ వింటర్. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ సో ఈ యొక్క స్కిన్ అనేది దేనికి అటాచ్ చేయమంటే అండర్ ద మజిల్స్ కి అటాచ్ చేయమని చెప్పాడు. సో దీని అలాగే ఈ యొక్క స్కిన్ కి కనెక్ట్ అయింది నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయ్యి చెప్పాడు. నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయ్యి చెప్పాడు. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఓల్డర్ అండ్ యంగ్స్టర్స్. సో ఓల్డ్ పర్సన్ కి అండ్ యంగ్స్టర్ కంపేర్ చేసినప్పుడు ఓల్డ్ పర్సన్స్ వింటర్ లో బాగా షివర్ అవుతారు. సో బికాస్ ఆఫ్ ది రీజన్. సో యంగ్స్టర్ తో కంపేర్ చేసినప్పుడు ఓల్డ్ పర్సన్స్ ఎందుకు బాగా షివరింగ్ అవుతారని ఇక్కడ మనకి క్లియర్ గా తెలియజేస్తున్నాడు. So now చూస్తే next one fat storing adipose tissue in the found below the skin and between the internal organs. యొక్క skin and internal organs between మనం కంపేర్ చేస్తే ఏం ఫామ్ అయిందా? ఫ్యాట్ స్టోరింగ్ ఎడిపోస్ టిష్యూ ఫామ్ అయిందంట. ఏంటంటే ఫ్యాట్ స్టోరింగ్ ఎడిపోస్ టిష్యూ అంటున్నాడు. సో ఇక్కడ వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఫర్ ద ఎడిపోస్ టిష్యూ? ఫ్యాట్ స్టోరింగ్ ఎక్కువగా చూసుకుంటుంది. ఇక ఫ్యాట్ స్టోరింగ్ ఇక ఈ దీన్ని ఏమంటారంటే ఎడిపోస్ టిష్యూ అని చెప్తున్నాడు. సో ఇక ఫ్యాట్ ని తినడం వల్ల మనకి ఏమవుతుంది? కంపారిజన్ ద ఓల్డ్ పర్సన్ కంపేర్ చేసినప్పుడు యంగ్స్టర్ కి షివరింగ్ తక్కువగా ఉంటుంది. ఓల్డ్ పర్సన్ ఎక్కువగా షివర్ అవుతారు. బికాస్ ఆఫ్ ది రీజన్ వాళ్ళు లాస్ ఆఫ్ ది ఫ్యాట్ గ్లోబుల్స్ అనేవి లాస్ అవుతారు. సో వాళ్ళకి ఎక్కువగా షివరింగ్ అయ్యే ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. సో ది సెల్స్ ఆఫ్ ది టిష్యూ ఆర్ ఫిల్డ్ విత్ ఫ్యాట్ గ్లోబుల్స్. ఇక సెల్స్ మొత్తం దేంతో ఫామ్ అవుతుందా? ఫ్యాట్ గ్లోబుల్స్ తో ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతుందా? ఫ్యాట్ గ్లోబుల్స్ తో ఫామ్ అయ్యి చెప్తున్నాడు. నెక్స్ట్ చూస్తే స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ ఆల్సో యాక్ట్ ఇన్సులేటర్. ఇక స్టోరేజ్ ఫ్యాట్ ఎలా పనిచేస్తుందంట? ఇన్సులేటర్ గా వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుందా? ఇన్సులేటర్ గా వర్క్ చేస్తుందని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే సో ఇక్కడ ఆల్ టిష్యూస్ ఆర్ ద బాడీ స్మూత్ అండ్ సాఫ్ట్. సో ఇక్కడ మన బాడీ మొత్తం చూస్తే స్మూత్ గా అండ్ సాఫ్ట్ గా ఉందని అడుగుతున్నాడు. విచ్ టిష్యూ కింద గివెన్ డిఫరెంట్ షేప్ ఆఫ్ ది బాడీ ఆఫ్ వర్టిబ్రేట్స్. మరి ఏ టిష్యూ మనకి ఇక్కడ డిఫరెంట్ షేప్ ఇస్తుంది అంటే డిఫరెంట్ స్ట్రక్చర్ ని మనకి తెలియజేస్తుంటే ఇక్కడ ఎస్పెషల్లీ మనం డిస్కసింగ్ అప్పుడు బోన్ టిష్యూ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక బాడీ యొక్క షేప్ ఇచ్చే టిష్యూ ఏంటంటే బోన్ టిష్యూ. అండర్స్టాండ్ ఒక బాడీ యొక్క షేప్ ని పర్టికులర్ గా షేప్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి కారణం ఏంటంటే బోన్ టిష్యూ అని చెప్తున్నాం. ఆర్ ఇన్ వర్టిబ్రేట్స్ అన్ని వర్టిబ్రేట్స్ కూడా బాడీ షేప్ ఖచ్చితంగా తెలియజేసే టిష్యూ ఏంటంటే బోన్ టిష్యూ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ చూస్తే బోన్ ఇస్ ద
ఓకే బోన్ టిష్యూ డిస్కస్ చేద్దాం. ఇక్కడ బోన్ ఇస్ ద అనదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అంటున్నాడు. సో బికాస్ ఆఫ్ రీజన్ బాడీ యొక్క ఆల్ వర్టిబ్రేట్స్ ద పర్టికులర్ షేప్ బికాస్ ఆఫ్ ది డిపెండ్స్ అపాన్ ది బోన్ టిష్యూ. సో ఆల్ ఇన్వర్టిబ్రేట్స్ వర్టిబ్రేట్స్ మనకి బాడీ యొక్క షేప్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసే టిష్యూ ఏంటంటే బోన్ టిష్యూ అని మనకి క్లియర్ గా తెలియజేస్తున్నాడు. ఇక్కడ డిస్కసింగ్ చూసి ఇక్కడ బోన్ టిష్యూ అని చెప్పాడు. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫ్రేమ్ వర్క్ దట్ ద సపోర్ట్ ఆఫ్ ది బాడీ. సో టోటల్ బాడీ ఫ్రేమ్ వర్క్ మొత్తం కూడా మనకి డిపెండ్స్ అపాన్ ది బోన్ టిష్యూ అని చెప్తున్నాడు. సో బాడీ మొత్తం సపోర్ట్ ఎవరైతే బోన్స్ అని చెప్తున్నాడు. సో అందుకని మనం చెప్తున్నాం టోటల్ బాడీ మొత్తం కూడా స్కెల్టల్ సిస్టమ్ ఏం చెప్తాం, స్కెల్టల్ సిస్టమ్ చెప్తాం. యొక్క స్కెల్టల్ సిస్టమ్ కి మజిల్ అటాచ్ చేయడం వల్ల మనకి బాడీకి స్ట్రక్చర్ అనేది మనకి ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది. సో అందుకని ఇక్కడ బోన్ టిష్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఏ వన్ ఆఫ్ ది కనెక్టివ్ టిష్యూ గా తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ it is the major component of the skeletal system of the several vertebrates. ఇదే చెప్తున్నాడు ఇక్కడ several organisms, several vertebrates, number of vertebrates ఉన్నాయి. ఇక ప్రతి ఒక్క vertebrates కూడా ఇక్కడ because of the reason skeletal system form and compulsory ఏం కావాలి, number of bones కావాలి. So human body is made up of the how many bones, 206 bones తో మన యొక్క హ్యూమన్ బాడీ మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ ఫామ్ అని చెప్పండి. ఎక్సెప్ట్ సమ్ ఫిషెస్ లైక్ షార్క్స్ తో తప్ప మిగిలిన ఆల్ ఎనిమల్స్ తో మనకి ఇక్కడ బోన్ టిష్యూ అనేది ఫామ్ అయింది. ఇక బోన్ టిష్యూ తో టోటల్ మన బాడీకి ఒక స్ట్రక్చర్ అనేది ఒక షేప్ అనేది పర్టికులర్ గా ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ గా ఉంది. నెక్స్ట్ చూసినట్టే డీనో మీకు తెలుసా అంటున్నాడు. సో బోన్ ఇస్ ద మేడ్ అప్ ఆఫ్ ది కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్. దిస్ ఇస్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ది బోన్. సో బోన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది కాల్షియం ఫాస్ఫేట్ and calcium carbonate. Bone is made up of the calcium phosphate and calcium carbonate అంటాడు. The salt are secreted by the cells are called osteocytes. ఈ యొక్క బోన్ స్ట్రక్చర్ ఫామ్ ముందుగా ఫామ్ ఇక సీక్రెట్ ఈ యొక్క బోన్ టిష్యూ నుంచి వచ్చే సీక్రెట్ చేసిన ఫామ్స్ ఏమంటారంట, osteocytes అంటారంట. These are cells are present in the central hollow portion. This bone is called bone marrow. సో యొక్క బోన్ మనకి మిడిల్ లోనికి పార్ట్నర్ అంట బోన్ మ్యారో అంటారు. ఏమంటారు, బోన్ మ్యారో అంటారు చెప్తున్నారు. సో యొక్క బోన్ యొక్క సీక్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది, యొక్క బోన్ కి సంబంధించిన యొక్క సీక్రేషన్ మెటీరియల్ మొత్తం చూసుకుంటా ఆస్టియోసైట్స్ నుంచి వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నట, ఆస్టియోసైట్ నుంచి వస్తుంది చెప్పినట్టు. దిస్ ది బోన్ సెల్ ఆఫ్ ది ఆస్టియోసైట్స్. సో హియర్ ఆస్టియోసైట్స్ మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఏ ఆస్టియోసైట్స్. ఆస్టియోసైట్స్ ఆర్ ద ప్రొడ్యూస్ ద బోన్స్ అని చెప్తున్నాడు. ఈ యొక్క బోన్ టిష్యూ అనేది బోన్ టిష్యూ అక్కడ ఫామ్ అవుతుంది, ఆస్టియో టిష్యూ అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసినట్టే కార్టిలేజ్ టిష్యూ. సో కార్టిలేజ్ చూసినట్టే this is a type of the connective tissue. This is a type of the connective tissue చెప్పాడు. Found the joint of the bone. సో ఎక్కడ ఉంటే జాయింట్ ఆఫ్ ది బోన్, ఎక్కడైతే బోన్ జాయింట్ ఉందో అక్కడ ఎక్కువగా మనకి కార్టిలేజ్ బోన్ టిష్యూ మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ టిప్ ఆఫ్ ది రిబ్స్ మన యొక్క రిబ్ కేజ్ ఉంది కదా, రిబ్ కేజ్ దగ్గర టిప్ ఆఫ్ ది రిబ్స్ దగ్గర అండ్ టిప్ ఆఫ్ ది నోస్. దిస్ ఇస్ ద టిప్ ఆఫ్ ది నోస్ అండ్ ఎక్స్టర్నల్ ఇయర్స్ అండ్ ట్రాకియా ఎంబ్రియో ఆఫ్ ది సెవరల్ వర్టిబ్రేట్స్ డు నాట్ హ్యావ్ ద బోన్ బట్ హ్యావ్ ఏ కార్టిలేజ్. ఇది నిజాన్ని చెప్పుకోవడానికి బోన్ కాదు బట్ ఆఫ్ ఇది కార్టిలేజ్ అని చెప్తారు. సో ఇది ఎక్కడెక్కడ ఫామ్ అయ్యేంటుంటే ఎస్పెషల్లీ మనకి చెప్తున్నాడు జాయింట్ ఆఫ్ ది బోన్స్. దిస్ ఇస్ ఏ అనదర్ వన్ బోన్, దిస్ ఇస్ ఏ అనదర్ బోన్. బిట్వీన్ యొక్క జాయింట్ కదా, యొక్క జాయింట్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, కార్టిలేజ్ బోన్ అని చెప్తుంటారు. సో ఇంకా ఎస్పెషల్ చెప్పంటే టిప్ ఆఫ్ ది రిబ్స్ యొక్క చివరి ప్లేస్ లో మనకు కనిపిస్తుంది. అదే టిప్ ఆఫ్ ది నోస్, దిస్ ఇస్ ద టిప్ ఆఫ్ ది నోస్. ఇక్కడ కూడా మనకి కార్టిలేజ్ బోన్ కనిపిస్తుంది. అదే ఎక్స్టర్నల్ ఇయర్స్, దిస్ ఆల్సో ది టోటల్లీ కార్టిలేజ్ బోన్ గా చెప్తారు. సో ఇక్కడ ఫౌండ్ అయి ప్రెసెంట్ అయిందని చెప్తున్నాడు. అండ్ ట్రాక్ ఆఫ్ ఎంబ్రియోస్ అండ్ సెవరల్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద కార్టిలేజ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వస్తే దిస్ డు నాట్ హ్యావ్ ఏ బోన్, ది బోన్ కాదు కాకపోతే ఎలా ఉందా, సో కార్టిలేజ్ అని చెప్తున్నాడు. ది ఎంటైర్ స్కెల్టల్ ఆఫ్ ది ఫిషెస్ లైక్ ఏ షార్క్ ఇస్ మేడ్ ఆఫ్ ది కార్టిలేజ్. టోటల్ ఫిషెస్ మొత్తం కూడా కంపేర్ చేస్తే షార్క్ యొక్క బాడీ మొత్తం కూడా ఎంత ఫైవ్ ఉంట కార్టిలేజ్ ఉంటుంది. అంటే ఇక ఫిష్ లోపల బోన్స్ ఉన్నాయంటే బోన్స్ అనేది ఉండదు, వాటి లోపల పార్ట్స్ ఏదైతే కార్టిలేజ్ తో తయారవుతుంది చెప్తున్నాడు. కార్టిలేజ్ ఇస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఏ కనెక్టివ్ టిష్యూ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ కార్టిలేజ్ ద హార్ట్ బట్ నాట్ యాజ్ ఏ హార్ట్ ఆఫ్ ది బోన్. కార్టిలేజ్ చూడడానికి హార్డ్గా ఉంది కానీ దీంతో కంపేర్ చేస్తే బోన్తో కంపేర్ బోన్ అంతా అంత హార్డ్ అయితే కాదు. సో బోన్ ఈజ్ ఏ హార్డ్ పార్ట్. సో కంపారిజన్ కార్టిలేజ్తో సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. దీంతో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క బోన్ మాత్రం ఎక్కువ హార్డ్నెస్ కలిగి ఉంటుంది చెప్తున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే హౌ టూ బోన్స్ ఆర్ కనెక్టెడ్ ఎట్ ద జాయింట్. సో మరి టూ బోన్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయని ఇక్కడ అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ చూసినట్టే ఇక్కడ లిగ్మెంట్. See, that one discussing ligament. At the another type of the connective tissue. Ligament is one of the another type of the connective tissue. The connective tissue another. The joint hold the position of the it is made of the large number of fibers. The large number of fibers to form any fibers.
అగైన్ చూసినట్టయితే దీస్ ఆర్ ఫైబర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ది ప్రోటీన్స్ కాల్డ్ కొల్లాజన్. సో ఇది ఫైబర్ తో ఫామ్ అయింది. ఇప్పుడు ఈ యొక్క ఫైబర్స్ ఎలా ఫామ్ అయ్యాయంటే నెంబర్ ఆఫ్ కొల్లాజన్స్ తో ఫామ్ అయ్యాయి. ఎలా ఫామ్ అయ్యాయంటే నెంబర్ ఆఫ్ కొల్లాజన్స్ తో ఫామ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ చూస్తే దీస్ ఆర్ వెరీ ఎలాస్టిక్ ఇన్ నేచర్. ఎలా ఉందంట ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటుందంట. ఎలాగ ఏం కలిగి ఉందంట ఎలాస్టిక్ నేచర్ కూడా కలిగి ఉందని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ వన్ యు నో దట్ బాడీ ఈస్ మూవ్మెంట్ ఆఫ్ ది బికాస్ ఆఫ్ మజిల్ అటాచ్డ్ టు ద బోన్ నౌన్ యాజ్ ద మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ద బోన్. సో ఇక్కడ చూడండి ఇక్కడ మజిల్ టు బోన్, మజిల్ టు బోన్ కనెక్ట్ ఉంటుంది అని ఏమంటారంట లిగ్మెంట్ బోన్ అంటారు. అండర్స్టాండ్ మజిల్ అండ్ బోన్ కనెక్ట్ ఉంటుంది అని ఏమంటారు. సో ఇక్కడ మజిల్ ఆర్ అటాచ్డ్ టు ద బోన్ ఆర్ ద మజిల్ ఆర్ attached to the bone is called ligament. Now second one, next one is not a tendon. The tendon is the type of a connective tissue. Tendon కూడా చెప్తున్నాడు. This is one of the connective tissue అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ లిగ్మెంట్ చూస్తే బోన్ టు బోన్ కనెక్ట్ అయితే టెండన్ అని చెప్తారు. బోన్ టు బోన్ కనెక్ట్ అయితే టెండన్ అని చెప్తారు. అదే లిగ్మెంట్ అని చెప్తారు. టెండన్ మీన్స్ వచ్చేసి ఇక్కడ మజిల్ టు బోన్ కనెక్ట్ అయితే కనుక కంపల్సరీ ఇక్కడ టెండన్ అని క్లియర్ గా తెలియజేస్తుంది. ఇక్కడ టెండన్ కూడా మనకి దేంతో ఫామ్ అయినంట సో నెంబర్ ఆఫ్ కొల్లాజన్స్ అండ్ ఫైబర్స్ మేడ్ అప్ అని చెప్తున్నాడు. Thank you.